గారు వాళ్ళు మన స్టూడియోకి వచ్చారు. కాబట్టి మీకున్న సందేహాలు, సమాధానాలు ఏమున్నా ఫోన్ చేయండి. ఆయన మీకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి ఇంత సుదీర్ఘమైన మీ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సొచ్చింది. ఎలా ఓకే. ఉన్నారు? బాగున్నానండి. సో, మా ప్రేక్షకులు ఇవాళ నిజంగా ధన్యులయ్యారు. ఎందుకంటే జనంలో అనేక సమస్యలు, సందేహాలు ఒకటైతే ఇది పెళ్ళిళ్ళ సీజను. ముహూర్తాలు పెట్టడంలో మీరు పీహెచ్‌డీ చేశారు. పెళ్లి ముహూర్తాలు గాని, ఏ ముహూర్తమైనా మీ చేతుల మీదుగా జరిగింది ఏది ఇంతవరకు విఫలం అవ్వల. దానికి తోడు ఇక రాజకీయ జ్యోతిష్యంలో మీరు ఎన్ని సంచలనాలు సృష్టించారో తెలుసు. కేసీఆర్ గతంలో ముందస్తుకెళ్తాడని చెప్పినా, ఆయన వైఫల్యాలు, సాఫల్యాలు అన్నిట్లో మీరున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే విషయాన్ని ముందస్తుగా ఊహించింది గూడా మీరే. మన దగ్గర ఆ వీడియోలు గూడా ఉన్నాయి. సో, ఇప్పుడున్న పరిస్థితులలో ఈ పెళ్ళిళ్ళ సీజన్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. సరే అది చర్చించే ముందు తాజాగా ఒక సంచలనం జరుగుతోంది. చిరంజీవి గారు తనకు మనవడు కావాలని చాలా బలంగా కోరుకుంటున్నట్టుగా పాపం ఆయన నిన్న ఒక వీడియోలో చెప్పారు. మరి ఏంటి ఆయనకి వారసుడు వచ్చే యోగం ఉందా లేదా? పాపం నా చుట్టూ ఆడపిల్లే అని ఆయన మదన పడిపోతున్నాడు. ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. వారికి సంబంధించినటువంటి విషయాల్లో ఏంటండి అంటే, చిరంజీవి గారిది గతంలో కూడా నేను చెప్పాను. అవును. రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని గాని, లేకపోతే సినీ ప్రస్తావన ఎలా ఉంటుందని కూడా గత చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళది కాల సర్పదోషం అనేటువంటి ఒక దోషం అండి చిరంజీవి గారిది. గుళిక కాల సర్పదోషం అంటే ద్వితీయ స్థానం మీద అష్టమ స్థానం మీద ప్రభావితమైనటువంటి ఒక దోషం అది. ఓకే. అయితే రామ్ చరణ్ గారిదిను సంబంధించినటువంటి హారోస్కోప్స్ అన్నీ కూడా పరిశీలన జరుగుతుంది. తీసుకున్నాము. రైట్. ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు దానికి సంబంధించినటువంటి సమగ్ర ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తానండి. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఎందుకంటే ప్రస్తుతానికే నా దగ్గర చిరంజీవి గారిదిను, వారి వైఫ్‌ది మాత్రమే ఉంది నా దగ్గర. ఓకే. సో, ఓకే. ఇంకొక ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు నేను పూర్తిగా వివరణ దానికి సంబంధించి నేను తెలియజేస్తాను. థాంక్ యూ గురుగారు. థాంక్ యూ. సో, ఇక వివాహాల విషయానికొస్తే, ఈ మనం చూస్తున్నాం ఈ ఆధునిక కాలంలో విడాకులు ఎలా అవుతున్నాయో. సరే, శుభమాని పెళ్లి ముహూర్తాల సమయంలో ఈ పెటాకుల విషయం ఎందుకు అనుకోకుండా అంటే ఇంత ఆందోళన ఎందుకు చెందుతున్నామంటే, ఇంత మంచి ముహూర్తాలు పెడుతున్నారు, ఇంత చేస్తున్నారు గదా! అయినా ఇన్ని విడాకులు ఎందుకు పెరిగిపోతున్నాయి అసలు? ఫస్ట్ దానికంటే ముందండి యాహ్! మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆహ్, పూర్వం ఇంతగనం జాతకాలంత ప్రాచుర్యంలో లేనప్పుడు, లేదా కొన్ని అగ్రకులాలకు లేదా కొంచెం నాలెడ్జ్ అవును. ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని ఆచరిస్తూ వచ్చారు. అవును. ఇప్పుడు ఇంకా ఎక్స్‌పాన్షన్ అయ్యి చాలా నాలెడ్జ్ డెవలప్ అయ్యి అందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు. అవును. ఈ క్వెషన్ చాలా మందిలో ఉంది. ఏమని? అవును. అసలు ఒకప్పుడు జాతకాలే చూడలేదండి, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడేమో బాగా అందరం జాగ్రత్త పడి చూస్తున్నాము. మరి విడాకులు కూడా ఎక్కువ అవుతున్నాయి అనేటువంటిది ఒక ప్రస్తావన చేస్తూ ఉంటారు అవును. నాతోటి కూడా. అవును. దీనికి నేను గమనించినటువంటిది గానీ, లేదా నేను పరిశోధన చేసినటువంటి అంశాలు చెప్తూ ఉంటాను. మనకి గ్రహాలు ఎలా మారుతూ ఉంటాయంటే, ప్లానెటరీ పొజిషన్స్ మూవ్‌మెంట్స్ ఎలా ఉంటాయంటే, దాన్ని బట్టే విపత్తులు గానీ, దాన్ని బట్టే అనర్థాలు గానీ, దాన్ని బట్టే రోగాలు గానీ వృద్ధి చెందడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అచ్చచ్చ! సో, ఓకే. కేవలం గ్రహం యొక్క పొజిషన్స్‌ని బట్టే. సో, హుహు. ఒకసారి ఉన్న పొజిషన్ అనేటువంటిది మళ్ళా 100 ఏళ్ల తర్వాత ఉండదు. ఆ అచ్చా! కాంబినేషన్స్ గానీ, ఆ గ్రహాలు గానీ, ఇప్పుడు లాస్ట్ 2020లో 19లో షష్టగ్రహ కూటమి వచ్చింది. అవును. ఇప్పుడు మళ్ళీ షష్టగ్రహ కూటమి వస్తుంది. సో, ఇలా షష్టగ్రహ కూటమిలు అలా ఊరికే రావు. సో, ఒక ఒక గ్రహాలు తిరుగుతున్నటువంటి పొజిషన్‌ని బట్టే మనలో మార్పులు జరుగుతాయి. మన ఆయుస్సు తగ్గుతూ ఉంటుంది. మన హైట్ తగ్గుతూ ఉంటుంది. రకరకాల విధానాలు మారుతూ ఉంటాయి. ఓకే. సో, అలాగే ఈ యొక్క జ్యోతిష విషయంలో ఈ యొక్క పర్టిక్యులర్ వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటిది ఏంటంటే, పూర్వము ఆచరించే విధానం చాలా పర్ఫెక్ట్‌గా ఉండేదండి. హ్మ్. భయపడేవారు. శాస్త్రం అంటే శాసిస్తది. ఇలానే అవును. చెయ్యాలంటే అలాగే చేసేవారు. ఓకేనా? ఇప్పుడు జనరల్‌గా ఏందంటే పెద్దవాళ్ళు చూసుకునేవారు. ఆహ్, మనం జాతకాలు ఏమైనా పొంతన ఉంటే చూసుకునేవారు. అవును. కుటుంబ వివరాలు తెలుసుకునేవారు. సంబంధం ఖాయమయ్యేది. అవును. వధూవరులు ఎప్పుడో మండపంలో గాని, లేదా మహా అయితే లగ్న పత్రికలో మాత్రమే చూసుకునేటువంటి అవకాశం ఉండేది. ఇక్కడికొచ్చేవరకు ఏంటంటే, ఆ వ్యవస్థ తగ్గిపోయింది. అవును. బిఫోరే పెళ్లి చూపులని జెప్పేసి ఎట్లా పడితే అట్లా దాన్ని వ్యవస్థ ఖరాబ్ చేశారు. రెండోది మంత్రబలం లేదు. రెండోది సరైనటువంటి ఒక జ్యోతిషిని పరిశీలించే విధానం తగ్గిపోయింది. ఓహ్! అందుబాటులో ఉన్నటువంటి పురోహితులను గాని, లేకపోతే గుళ్ళో అవును. ఉన్న అయ్యగారిని గాని అవును. చూపిస్తున్నారు. అయితే అవును. నేను వాళ్ళ విద్వత్తుని నేను తక్కువ చేయట్లేదు రైట్. కాదు. రైట్. రైట్. అందులో గూడా గుళ్ళో ఉండే అయ్యగార్లు గూడా చాలా అద్భుతమైన పాండిత్యం కలిగిన వారుంటారు. పౌరోహిత్యంలో గూడా జ్యోతిష అనుభవం ఉంటుంటుంది. అవును. కానీ స్పెసిఫిక్‌గా ఒక పర్టిక్యులర్ ప్రొఫెషనల్ యాస్ట్రాలజర్‌కి చూపించే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఓకే. ఒకటి పూర్వము మన పెద్దవారు పెంచిన విధానంలో కట్టుబాట్లకు మనకు భయం ఉండేది. అవును. ఒక భయం అనేటువంటిది కూడా ఉండేది.
ఇప్పుడు ఆ భయం లేదు. ఉమ్. ఇండివిజువాలిటీ అనేటువంటిది ఓ మాట బాగా మాట్లాడుతున్నారు. వచ్చేసింది. ఇండివిజువాలిటీ, అవును, ఇండివిజువాలిటీ అవును, అవును. అనేటువంటిది. దానివల్ల గూడా గ్రహ ప్రభావంతో పాటుగా మన ఆలోచన విధానంలో గూడా మార్పులొచ్చాయి. ఓకే. దాన్నే దశమ స్థానం అంటారు జ్యోతిష్యంలో. కర్మస్థానం అంటారు. ఓకే. ఆ ఆలోచించే విధానం గూడా మార్పొచ్చింది. ఓకే. సో, కాబట్టి ఇప్పుడు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, తనేం జెప్తాడు? తను సిస్టమ్ జెప్తాడు. ఏమని? వీళ్ళ వధూవరుల కలుస్తుందండి అంటాడు. అవును. కానీ ఏం చేస్తాడు అతను ఒక క్రతువుల గురించి ఆయన ముహూర్తాలు ఇస్తాడు. ఉమ్. పసుపు గొట్టం ఈ సమయంలో పెట్టండి, లగ్నపత్రిక ఈ సమయంలో చేయండి. అవును. తొలిసూరుగా మీరు ముందు బంగారము చొక్కం బంగారం తీసుకెళ్ళి అవసల వాడికి ఈ సమయంలో ఇవ్వండి. ఉమ్. అవసల వాళ్ళు కూడా ఏంటంటే పూర్వం అంటే ఒక పెళ్లి పుస్తలు చేయాలంటే స్నానం చేసి పూజ చేసుకొని వాళ్ళ కులదేవతకు స్థాపన చేసుకొని ఉమ్. ఆ సుత్తెకు కూడా కంకణం కట్టి మొదటిసారి బంగారం బా. ఆ సమయంలో కొట్టేవారు. ఓహో. ఇప్పుడు పుస్తలు అంత సిస్టమేటిక్‌గా తయారవుతున్నాయా? ఎక్కడండి పోయి కొనుక్కొచ్చేస్తున్నారు అంత. రెండవది ఆ మండపం వేసేటువంటి పెళ్లి మండపానికి గూడా ఒక ప్రామాణికం ఉంది. ఆ. దానికి మంత్రాలున్నాయి. అలా మంత్రాలతో ఆచరణ చేస్తూ అది కట్టాలి మండపాన్ని. అలా కడుతున్నామా? లేదు. అంటే మనకు చాలా రకాలైనటువంటి ఆచరణ విధానాలనేటువంటివి పోయినాయి. సో, కాబట్టి ఒక బంధం నిలబడడానికి ఎన్నో అంశాలుంటాయండి. ఒక జాతకమే కాదు. ఓకే. ఓకే. ఆ అయ్యగారు చేసే మంత్రబలం ఉంటుంది. మనం ఓకే. చేసే క్రతువులుంటుంది. పసుపు గొట్టం అని అంటారు. అది చాలా విశేషమైనటువంటిది. ఓకే. అదేదో రంగు రంగు పెయింట్‌లేపిచ్చి తీసుకొచ్చి అది పెట్టేసి అదేదో ఫ్యాషన్ లెక్క అదో ఒక దంచవే మేనత్త కూతురనో ఆ. సాంగ్ పెట్టి ఆ. అదేదో పాటలు చేసుకుందని సరదాగా చేస్తున్నారు. అది చాలా ముత్తైదులతోటి చక్కగా సంతానం ఉన్నటువంటి ముత్తైదులతోటి అదొక ఆశీర్వచనంగా చేసేటువంటి క్రతువులవి. బా. సో, ఇలా ఒక వివాహం కంటే ముందు చాలా పదుల సంఖ్యలో క్రతువులుంటాయి. ఉమ్. సుమారుగా నాకు తెలిసినంత వరకు మన తెలంగాణ ప్రాంతానికొచ్చే వరకు కూడా సుమారుగా 35 క్రతువులుంటాయట. బా. 35-40 క్రతువులుంటాయి. ఇవి ఎవరైనా ఆచరిస్తున్నారా? అసలు పోనీ నేనే చెప్తున్నాను. వాస్తవంగా గూడా ఈ 35, 40లో గూడా నాకు మహా అయితే ఒక 20 తెలుసు. బా. అంటే నాకు గూడా సగం తెలియదు. కరెక్ట్. అంటే నాలాడి వంటి వాడికే సగం తెలియదంటే ఇక మీ సాధారణమైన వాళ్ళ సాధారణ పరిస్థితి వాళ్ళకి ఏంటి? అసలు ఏం సో, తెలుస్తుంది? ఏం చేస్తున్నారు? ఎంగేజ్‌మెంట్, లగ్నపత్రిక, ఆ కేకులు కట్ చేసుకోవడం, ఆ రింగ్స్ మార్చుకోవడం, ఆ అడవైన స్ప్రేలు కొట్టుకోవడం ఏదో అవును. ఫ్యాషన్ అయిపోయింది. అవును. దీని తర్వాత ప్రీ ప్రీ షూట్‌కెళ్ళిపోవడం, వెడ్డింగ్, ప్రీ పోస్ట్ వెడ్డింగ్‌లు వెడ్డింగ్. ఇవన్నీ చేసుకుంటూ ఉండడం. అదే లగ్నపత్రిక అయితే పాపం వాళ్ళ చాదస్తం ఏదో ఇటు తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు కూర్చోవడం, అవును. అయ్యగారు కూర్చోవడం, మార్చుకోవడం. ఇక డైరెక్ట్ పెళ్లి మండపంలోకెళ్ళిపోతున్నారు. అవును. చాలా విధానాలుంటాయండి. బా. చాలా విధానాలుంటాయి. ఉమ్. ఆ పత్రిక విషయంలో కూడా అది ముందు ఎవరికియ్యాలి? కులదేవతకు ఫస్ట్ పెడతారు. అచ్చా. సో, అది ఫస్ట్ ఎవరికియ్యాలి? ఆ ఇంటి అల్లుడికియ్యాలి, ఆడబిడ్డకియ్యాలి. ఇవి చాలా విధానాలుంటాయి. ఇవన్నీ ఆ. పోతున్నాయి. బా. ఇప్పుడు తలంబ్రాల బియ్యం ఉందండి. తలంబ్రాల బియ్యం ఎప్పుడైనా కూడా 5గురు ముత్తైదులతో కలపాలి. ఓకే. ఆ 5గురు ముత్తైదులు గూడా ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలున్న వాళ్ళై ఉండాలి. ఓహ్. ఎవ్వరు సంస్థ అయిన ఎవరైనా మెచ్యూర్డ్ అయినటువంటి పిల్లల్ని ఎవరిని గూడా ఆ ఇంట్లోకి రానియకూడదు. పెళ్లి నిశ్చయం చేసిన తర్వాత. ఓకే. ఇప్పుడు ఏమైతుందండి? ఇప్పుడు మెచ్యూర్డ్ అయినటువంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. అవును. ఇప్పుడు కాంగానే ఒక 2 నిమిషాలు పోయి స్నానం చేసొచ్చి అయిపోయిందండి అవును. అంటున్నారు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి లోపాలు జరుగుతున్నాయండి. బా. సో, మంత్రలోపం జరుగుతుంది. క్రియాలోపం జరుగుతుంది. ఈ ముహూర్తం సంబంధించి ఎట్లా పడితే అట్లా అవును. పెట్టేస్తున్నారు. అవును. ఆ పంచాంగకర్తలు చాలా స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తున్నారు ముహూర్త విషయంలో. వాళ్ళేమంటున్నారంటే, మమ్మల్ని అధికమైన ముహూర్తాలియ్యాలని ఒత్తిడి చేస్తున్నారు. కరెక్ట్. కాబట్టి అవును. మా మనసుకు అంగీకరించకపోయినా పెట్టిన మేము ముహూర్తాలు. మేము ముహూర్తాలిస్తున్నాము. ఆ. ద్వితీయ శ్రేణి ముహూర్తాలు గూడా ఇస్తున్నాము. బా. మీ విఘ్నతతో దీన్ని వాడండి. ఉమ్. లేదా అత్యవసర పరిస్థితులలో వాడుకోండి అని పంచాంగకర్తలు ఏం చేస్తున్నారు? ఇచ్చేసి వాళ్ళు చేతులు అంతే దులిపేసుకుంటున్నారు. ఇక. ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు అని ప్యాకెట్ మీద రాసామంటే ఇక మీరు దాగి సావండి అన్నట్టు. అంతే కదా. అవును. ముహూర్తాలైతే ఇవి తప్పుడే. మీరు పెట్టుకోండి మీ ఇష్టం మీ కర్మ అని పంచాంగకర్తలు కూడా వదిలేస్తున్నారు. బా. ఈ పురోహితులకి ఏంటి పాపం వాళ్ళను కూడా అనడానికి ఏం లేదు. అవును. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ముహూర్తాలు పెట్టాలి? వాళ్ళు ఎన్ని కరెక్ట్. అని చెక్ చేసుకుంటారు. వాళ్ళు ఎంతగనం చేస్తారు. లేదండి నెలలో సరిగ్గా కుదరటం లేదండి అంటే వింటారా? ఇంకో పురోహితుడి దగ్గరికి పోతారు. లేదా ఇంకో ఓకే. అయ్యగారి దగ్గరికి పోతారు. సో, వీళ్ళేం చేస్తున్నారు? సరే పంచాంగకర్త అయితే ఇచ్చారు గదా! ఉమ్. ఇగ అదే ముహూర్తాన్ని మనం ఇస్తే అయిపోతుంది గదా! అయిపోతుంది అని ఓ అనుకుంటా. తారాబలం చెక్ చేసుకుంటున్నారు. అవును. ఇచ్చేస్తున్నారు. సో, ఎక్కడ ఉంది అసలు ఆచరించే విధానం? అంటే మనం నడుచుకునే విధానంలోనే మనకు ఓపికలు లేవు. ఇగ భార్యాభర్తలు కలిసి ఉండడంలో ఓపికలు ఎక్కడికెళ్ళి ఉంటాయి? అంతే కదా. పెద్దలు చేసే విధానంలో ఇన్ని క్రతువులను సాంప్రదాయబద్ధంగా ఆచరిస్తూ వెళ్ళాలి గదా! కరెక్ట్. మనకే ఓపికలు లేవు గదా! మనకే ఓపిక లేనప్పుడు పెళ్ళైనటువంటి పిల్లలు ఇప్పుడు ఎవ్వరి వాళ్ళు ఇండివిడ్యువల్ లైఫ్స్ అయిపోయినాయి. రైట్. ఒక సరే. ఒక భర్త ఫోను భార్య ఎత్తుతది. అవును. భార్య ఫోను భర్త ఎత్తడు. అవును. ఏందంటే ఇండివిడ్యువాలిటీ అట. ఇండివిజువాలిటీ అమ్మో ఒక్కరి. ఇండివిడ్యువాలిటీ అట. గదేం ఇండివిడ్యువాలిటీ అవుతది? ఆ. అదేం ఇండివిడ్యువాలిటీ అవుతది? సో,
మన కర్మను ఆలోచింపజేసే విధానంలో మనలో మార్పులు రావడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.